ప్రభువు పేరట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. జూన్ 15 ఫాదర్స్ డే అనగా తండ్రుల దినోత్సవం. ఫాదర్స్ డే ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించబడింది, ఏ విధముగా అంతర్జాతీయకముగా అమలులో వచ్చింది, బైబిల్లో తండ్రి గురించి ఏం మాట్లాడుతుంది, అదే విధముగా ఫాదర్స్ డే అంతర్జాతీయముగా జరుపుకుంటారా? ఎస్, రండి తెలుసుకుందాం. ఫాదర్స్ డే అమెరికాలో ఉద్భవించినప్పటికీ వాస్తవంగా ప్రపంచ వ్యాప్తముగా జరుపుకుంటున్నారు. దీన్ని ప్రారంభించిన వ్యక్తి సొనోరా స్మార్ట్ డాడ్. ఆమె తల్లి ప్రసవ సమయంలో మరణించిన తర్వాత ఆమెను మరియు 5 తోబుట్టులను తండ్రి అద్భుతముగా పెంచుతాడు. మొదటిసారిగా 1909లో మదర్స్ డే గురించి విన్న సొనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డే కూడా జరుపుకోవాలని ఆలోచన ఆమెలో పుట్టింది. 1924లో యుఎస్ అధ్యక్షుడు కాల్విన్ కులిడ్జ్ ఆయన అధికారికముగా అమలులో తీసుకువచ్చాడు ఫాదర్స్ డే జరుపుకోవాలని. 1972 రిచర్డ్ నిక్సన్ చట్టంపై సంతకము చేశారు. జూన్ 3వ వారానికి ఫాదర్స్ డే జరుపుకోవాలని. ఎస్, ఇది యేసుక్రీస్తు యొక్క భూ సంబంధమైన తండ్రి అయిన సెయింట్ జోసెఫ్ పండగ అని కూడా జరుపుకుంటారు. ప్రపంచంలో కొంతమందికి ఇల్లు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, ఆస్తి పాస్తులు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఆనందం లేకపోవచ్చు. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నానా ఖచ్చితంగా ఉంటాడు. నాన్న లేనిదే ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉండరు. ఎస్, నాన్న గురించి చెప్పుకోవస్తే నాన్న ఓ అద్భుతమైన వ్యక్తి. గెలిచినప్పుడు 10 మందికి ఆనందముగా చెప్పుకునే వ్యక్తి. ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని ధైర్యాన్ని దగ్గర తీసుకువచ్చి హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే. నాన్నకు ఎడవడం తెలియదు. తన భార్య పిల్లలని పోషించడానికి గొడ్డులా పనిచేస్తాడు. కానీ బ్రతుకులో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు ఇబ్బందులు వచ్చినా బాధపడము తెలియదు. నాన్న తన భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకాన్ని మొదటిసారిగా ఈ లోకాన్ని చూపించిన వ్యక్తి నాన్న. నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటలు తప్పు పట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. కోపముగా ఉంటే నాన్నకు ప్రేమ లేదనుకున్నా, మౌనంగా ఉంటే మాట్లాడడము ఇష్టం లేదనుకున్నా, కొడుతూ ఉంటే నాన్నకు ఆప్యత తెలియదు, ఆజ్ఞలు జారు చేస్తూ ఉంటే ఇదేంట్రా బాబోయ్ అని బాధపడ్డా. కానీ తర్వాత తెలిసిందే అన్ని వెనక నాన్న ప్రేమ ఉందని, మన భవిష్యత్ కోసం తన తపన ఉంటుందని. నాన్న మనకు ఎవర్ గ్రీన్ హీరో, సరదాలకు ఏటీఎం, సంతోషాల చిరునామా, కష్టాల్లో నేనున్నాననే భరోసా. నానంటే మనకు తెలిసింది ఇంతే, తెలియంది ఎంతో. మన బాధకి మౌనంగా రోధిస్తారు నాన్న. మనం గెలిస్తే పిల్లాడిలా మురిసిపోయేదే నాన్న. ఒకసారి ఆయన మాట కరుకే కావచ్చు, మనసు మాత్రము మంచు శిఖరమంతా చల్లన. ఆయన చూపే ప్రేమ లోతెంతో తెలియని నిచ్చల సముద్రం అంతా. 9 మాసాలు మోసేది అమ్మే అయినా ఆ అమ్మని మనల్ని కలకాలం గుండెల్లో మోసేది నాన్న కాక మరెవరు? మనము ఎదగాలని అమ్మ గోరుముద్దలు పెడితే మనం తిన్న గోరుముద్దల్లో తన ఆకలిని మర్చిపోయేవాడు నాన్న. తండ్రి అంటే ఒక అలుపెరగని యోధుడు. కుటుంబము కోసం నిత్యం యుద్ధాలు చేస్తూనే ఉంటాడు, గెలుస్తూనే ఉంటాడు. తన ఆశయాల్ని పక్కన పెట్టి పిల్లల కలలకు రెక్కలు తొడుగుతూనే ఉంటాడు నాన్న. చనిపోయేంత వరకు మనల్ని కలల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నాన్న ప్రేమకు మొలకెత్తిన మనం నాన్న
కష్టానికి చిగురించిన మనం, నానా త్యాగానికి నిలిచిన మనం, నానా భరోసాతో ఎదిగిన మనం ప్రతిగా ఆయనకు ఏమి ఇవ్వగలం? మనసారా గుండెలకు హత్తుకోవడం తప్ప. జాగ్రత్తగా గ్రహించండి, ఒక తండ్రిలో ఉండవలసిన అద్భుతమైన లక్షణాలు ఏమిటి తెలుసా? ఒక తండ్రి తన కుటుంబాన్ని, తన పిల్లలను పోషిస్తాడు, తన పిల్లలను, తన కుటుంబాన్ని రక్షిస్తాడు, తన పిల్లలను శిక్షిస్తాడు, తన పిల్లలకు మాదిరిగా ఉంటాడు. ఆయనే తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక అనగా మన అందరికీ ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి నామాన్ని ఘనపరిచేలాగా మేము జీవించాలి. ఎస్, ఈ లోకంలో తండ్రి ఉన్నా, తల్లి ఉన్నా, మొదటిగా మాకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి. తండ్రిని సృజించిన దేవుడు ఉన్నాడు. ఆదికాండం 1:26-27లో దేవుడు తన రూపులో, తన పోలికలో నరుని సృజించాడు. దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, తల్లిదండ్రులను సన్మానించండి. నీవు దీవించబడాలన్నా, నువ్వు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉండాలి అన్నా, నువ్వు దీర్ఘాయువు పొందాలన్నా మీ తల్లిని తండ్రులను సన్మానించాలి అని బైబిల్లో స్పష్టంగా సెలవిస్తుంది. తల్లి తండ్రిని సన్మానించిన వారు దీర్ఘాయువును పొందుకుంటారు. అదేవిధంగా జాగ్రత్తండి, మన తండ్రి ఎంత గొప్పవాడై అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలను కదా. చూశారా? ఆత్మలకు తండ్రి ఎవరు? సృష్టించిన లోకాన్ని సృష్టించిన తండ్రి. ఆయన మనందరికీ తండ్రి. ఎస్, ఈరోజు నీ తల్లిని ఘనపరచాలి అన్నా, నీ తండ్రిని గౌరవించాలి అన్నా, నీ తండ్రిని గుర్తింపులో తీసుకురావాలన్నా, ఎస్, ఈరోజు మన సృష్టికర్త తండ్రిని నువ్వు గ్రహించినట్లయితే ఈ తండ్రిని ఎలా ప్రేమించాలో, ఈ తండ్రిని ఎలా గౌరవించాలో, ఈ తండ్రిని ఏ విధంగా నడిపించాలో, పోషించాలో, వృద్ధాప్యంలో అన్ని సత్యాలని గ్రహించేదిగా తండ్రి దేవుడు మనకు ఉన్నాడు. ఈరోజు కంటికి కనిపించే తండ్రిని సన్మానించక, వారి మాట వినక, వ్యతిరేకంగా వెళ్తూ, అన్యాయంగా జీవిస్తూ, అక్రమముగా నువ్వు ముందుకు సాగుతూ, తల్లిదండ్రులు పట్టించుకోక ఉన్న నీవు పరసంబంధమైన తండ్రిని ఏం గ్రహిస్తావు? ఆ తండ్రి యొక్క విలువలు ఏం తెలుస్తుంది? ఆ సత్యము ఏం గ్రహిస్తావు? ఆ మార్గం ఎలా తెలుస్తుంది? యుగ యుగాలకు ఆత్మలకు తండ్రి అయిన ఆ తండ్రి గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఎస్, నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే, ఏ సత్యము? సృష్టించిన సృష్టికర్త అయిన మనందరి తండ్రి ఉన్నాడు. ఆయనే నీ తండ్రిని, నా తండ్రిని, ఎస్, ప్రతి ఒక్కరిని సృష్టించిన వాడు. ఆయనను గ్రహించినట్లయితే నీ తండ్రిని ఏ విధంగా ప్రేమించాలో, నీ తల్లిని ఏ విధంగా సన్మానించాలో, ఏ విధంగా అద్భుతంగా వారిని ఘనపరచాలో, ఎస్, అప్పుడు తెలుస్తుంది. ఆ సృష్టికైన తండ్రి అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత మన అందరికీ ఇచ్చాడు. మనకంటూ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి తండ్రిని కలిగినట్లయితే ఈ లోక సంబంధమైన తండ్రులను ఏ విధంగా ప్రేమించాలో, ఏ విధంగా వారి మాట వినాలో, ఏ విధంగా గౌరవించాలో, ఘనపరచాలో నీకు తెలుస్తుంది. ఆ దేవాది దేవుణ్ణి తెలుసుకున్న తండ్రులు తన పిల్లలను అద్భుతంగా పోషిస్తారు, అద్భుతంగా రక్షిస్తారు, శిక్షిస్తారు. వారికి మాదిరై ఉండి వారిని అద్భుతమైన రీతిగా వారు భవిష్యత్తులో అద్భుతముగా జీవించే కుటుంబాలుగా కట్టబడతారు. పరలోకానికి వెళ్ళే మార్గము తెరవబడుతుంది. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భముగా ఈ శరీర సంబంధమైన తండ్రుల గురించి, అంతేకాకుండా ఆత్మల తండ్రి మనకు ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించి మనం ముందుకు సాగినట్లయితే ఈ యుగ యుగాలు జీవించే ఆ గొప్ప నిత్య జీవాన్ని దేవుడు నీకు, మనకు, అందరికీ ప్రసాదిస్తాడు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.